హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నటుడు యాక్టర్ శివాజీ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన రీసెంట్గా చాలా సినిమాలు చేస్తున్నారు. చాలా అగ్రెసివ్గా దండోరాని కావచ్చు, సాంప్రదాయాన్ని, సుప్తిని, శుద్ధపూసని అనేటువంటి సినిమాకి సంబంధించి కూడా ప్రమోషన్స్ అవి ఇవి చాలా గట్టిగానే చేస్తున్నారు. అయితే ఎందుకో కానీ ఆ సినిమా సాంప్రదాయాన్ని, సుప్తిని, శుద్ధపూసని అనేటువంటి సినిమా ఆశించినంతటువంటి విజయం అందుకోలే. అయితే ఆయన ఒక రీసెంట్గా నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కూడా కంప్లీట్గా పేటీఎం బ్యాచ్ని ఉదహరిస్తూ. ఏంటి అంటే పేటీఎం బ్యాచ్నే కదా, దానికి సంబంధించినటువంటి నాయకుడిని కూడా చాలా గట్టిగానే వేసుకున్నారని చెప్పాలి. ఏంటి అంటే ఆఖరికి వాళ్ళు నిజంగా పేటీఎం బ్యాచ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, స్ట్రైట్గా రాజకీయం చేయటం మానేసి ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, రేపు మళ్ళీ అధికారంలోకి రావటానికా లేకపోతే ప్రతిపక్ష పాత్రలోకి రావటానికా ప్రయోగాలు చేసుకోవటం మానేసి సినిమాల రివ్యూలు రాసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మీదేదో అక్కడ స్ట్రైట్గా అక్కడ ఉండేటువంటి రాజకీయాల మీద చేసుకోవచ్చు కదా, ఇలాంటి చిల్లర వేషాలు ఎందుకు అని చాలా గట్టిగానే చురకలు అంటించారని చెప్పాలి. ఇంకా పేటీఎం బ్యాచ్ గురించి అయితే ఒక రేంజ్లో మీ గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి సినిమాల్ని ఆపేయటం, వాళ్ళ సినిమాలకి నెగిటివ్ రివ్యూలు ఇవ్వటం, నెగిటివ్ కమెంట్స్ చేయటం, ఇదేనా మీ పని? ఇదేనా మీ రాజకీయం? ఇంతకన్నా మీకు చేత కదా, ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఏమీ అవదు, మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు అని నిన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకంటే సాంప్రదాయాన్ని, సుప్తిని, శుద్ధపూసని శుద్ధపూసని అనేటువంటి సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఒక నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్ రివ్యూలు ఎక్కువగా రావటం అనేది ఆయన దృష్టికి వచ్చినట్టుగా ఉంది. అందుకనే దీని వెనకాల ఎవరున్నారు అంటే దాన్ని తెలుసుకునే పని ఆయన చేసినట్టుగా ఉన్నారు. ఆ తర్వాత దీని వెనకాల ఉండేటువంటి ఆ వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు? ఎందుకంటే గత ఎలక్షన్స్లో ముఖ్యంగా టీడీపీకి లేదంటే అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి చాలా బలంగా సపోర్టు తన గొంతుని కూడా కలిపి వినిపించినటువంటి పరిస్థితి కనిపించింది శివాజీ గారు. ఆ తర్వాత ఆయన మీద కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈవెన్ ఆయన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అప్పటి నుంచే చేసింది, కానీ ఎక్కడా బయటపడలా. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరే అప్పుడే ఏం పీకలేకపోయారు నన్ను, ఇప్పుడు నన్ను ఏం పీకుతారు అని చెప్పి ఒక స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారినే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అమరావతికి సంబంధించినటువంటి ఆ టైంలో అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా నేను అక్కడే స్టాండ్ అయి ఉంటా, అమరావతి రాజధాని అనే దాని మీదే చాలా బలంగా నిలబడతాను, అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎవరు ఎంతమంది వచ్చినా సరే నేను ధైర్యంగా ముందుకు వెళతా, వెనకడుగేసేటువంటి ప్రసక్తే లేదని ఆయన ఒక సెన్సేషన్ వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పేటీఎం కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరిస్తూ మీరు ఏం పీకుతారో పీక్కోండి, మీరు భయపడితే నేను భయపడేటువంటి వ్యక్తిని కాదు, ఇంకా ముందుకు వెళ్ళి మొండిగా మీకు ఎదురొచ్చేటువంటి వ్యక్తినే తప్ప మీ తాటైకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. నా సినిమాలు ఆపుతారా, ఇంకొకటి ఆపుతారా, ఏదైనా చేసుకోండి, అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని ఎవడో పట్టించుకోలేదు, ఇప్పుడు మిమ్మల్ని ఎవడో పట్టించుకుంటాడు అనేది ఆయన వాదనగా మనం చూడొచ్చు. అయితే రీసెంట్గా అంతలా ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందనే దాని గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం. కాకపోతే కొంచెం ఘాటుగా స్పందించారేమో అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఆయన మీద కొంత ట్రోల్స్ కూడా వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఇంకా ఊరుకుంటుందా, నార్మల్గానే ఏదో జగన్మోహన్ రెడ్డి గారినో ఎవరినో ఒకరిని పేరు తీయకుండా మాట్లాడితేనే ఇష్టానుసారం రెచ్చిపోతారు పేటీఎం బ్యాచ్. ఇంకా డైరెక్ట్గా రంగంలోకి దిగి పేరుతో పేటీఎం బ్యాచ్ వాళ్ళ టైటిల్స్తో పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా? ఇంకా అదే రేంజ్లో ఆయన మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన కూడా దాన్ని తట్టుకోవడానికి, తిరిగి రిప్లై అవ్వడానికి కూడా చాలా గట్టిగానే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో మరి చూద్దాం.